రామాపురం దగ్గర ఒక చిన్న అడవి ఉంది. ఆ అడవిలో కృష్ణ శర్మ అనే పండితుడు ఉండేవాడు. అతను గురుకుల పాఠశాల నడిపేవాడు. అతడు సకల శాస్త్రాలు తెలిసిన పండితుడు. ఆ చుట్టుప్రక్కల గ్రామాల్లో కృష్ణ శర్మకి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అందుకే చుట్టుప్రక్కల అందరూ అతని దగ్గరే విద్యాభ్యాసం నేర్చుకోవడానికి వచ్చేవారు. వారిలో అర్జునుడు అనే శిష్యుడు ఉన్నాడు. ఎప్పుడూ తన గురువుగారైన కృష్ణ శర్మ దగ్గరే చనువుగా ఉండేవాడు. ఎప్పుడు ఏ సందేహం వచ్చినా వెంటనే గురువుగారిని అడిగేవాడు. కృష్ణ శర్మ కూడా తన శిష్యుడు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం ఓపిగ్గా చెప్పేవాడు. కృష్ణ శర్మకి కూడా అర్జునుడంటే కొంచెం మమకారం ఎక్కువగానే ఉండేది. ఒకరోజు కృష్ణ శర్మ తన దగ్గరే విద్యాభ్యాసం చేస్తున్న 3 శిష్యులని పిలుస్తారు. కృష్ణ శర్మ మొదటి శిష్యుడితో ఇలా అంటాడు. నువ్వు ఈ నగరం మొత్తం తిరిగి నీకన్నా తెలివైన ఒక వ్యక్తిని తీసుకునిరా. సరే గురువు గారు. అలా గురువుగారికి చెప్పి మొదటి శిష్యుడు బయలుదేరతాడు. వెళుతూ వెళుతూ ఇలా అనుకుంటాడు. గురువుగారు ఎందుకు నాకన్నా తెలివైన వాళ్ళని తీసుకుని రమ్మన్నారు? అయినా నాకన్నా తెలివైన వాళ్ళు ఉంటారా? గురువుగారినే నా ప్రశ్నలతో చెమటలు పట్టించేవాడిని అని అనుకుంటూ నగరంలోకి వెళ్తాడు. కృష్ణ శర్మ రెండో శిష్యుడితో ఇలా అంటాడు. నువ్వు ఈ నగరమంతా చూసి నీకన్నా తెలివి తక్కువ ఉన్న ఒక వ్యక్తిని తీసుకునిరా. అలాగే గురువుగారు. అదేంటి, రఘునాథుడిని తనకన్నా తెలివైన వాళ్ళని తీసుకుని రమ్మన్నారు, నన్ను తెలివి తక్కువ వాళ్ళని తీసుకుని రమ్మన్నారు? నిజమేలే, గురువుగారి దగ్గర ఉన్నవారిలో అందరికన్నా తెలివి తక్కువ వాడిని నేనే. అందుకే నన్ను తెలివి తక్కువ వాడిని తీసుకుని రమ్మన్నారు. అలా గురువుగారు చెప్పిన రెండో శిష్యుడు కూడా బయలుదేరతాడు. ఇక మూడో శిష్యుడితో ఇలా అంటాడు. ఇక నువ్వు ఈ నగరం మొత్తంలోని నీకన్నా తెలివి ఎక్కువ ఉన్న ఒక వ్యక్తిని, నీకన్నా తెలివి తక్కువ ఉన్న ఒక వ్యక్తిని తీసుకుని రావాలి. సరే గురువుగారు అని మూడో శిష్యుడు కూడా బయలుదేరతాడు. ఇదంతా గమనిస్తున్న అర్జునుడికి ఏమీ అర్థం కాలేదు. వాళ్ళు ముగ్గురికి అలా చెప్పి ఎందుకు పంపించారు అని గురువుగారిని అడుగుదామని అనుకుని, గురువుగారు నాకు ఒక సందేహం. అడుగు అర్జున. అదే గురువుగారు, వాళ్ళ ముగ్గురికి ఒక్కొక్కరికి ఒక్కోలా చెప్పి ఎందుకు పంపించారు? వాళ్ళు వచ్చాక నీకే తెలుస్తుంది. అప్పటి వరకు ఎదురు చూడు. అలాగే గురువర్య. ఇంక అర్జునుడు కూడా ఏమీ అడగకుండా తన పని తాను చేసుకుంటూ అర్జునుడు మనసులో ఇలా అనుకుంటాడు. గురువుగారు అలా పంపించారంటే అందులో ఏదో అంతరార్థం ఉంటుంది. సరే, వాళ్ళు వచ్చే వరకు ఎదురు చూద్దాం. అలా కొన్ని రోజులకి ఆ ముగ్గురు తిరిగి వస్తారు. అక్కడే ఉన్న అర్జునుడు వాళ్ళ ముగ్గురిని చూసి, అదేంటి, వీళ్ళు ముగ్గురే వస్తున్నారు? వీళ్ళతో పాటు ఇంకో 4 రావాలి కదా, ఎందుకు రాలేదు? సరే, ఇప్పుడు వెళ్ళి గురువుగారికి చెబుదాము. అలా అర్జునుడు గురువుగారి దగ్గరికి వెళతాడు. గురువుగారు, గురువుగారు. ఏంటి అర్జున అంత కంగారు? గురువుగారు, మీరు పంపించిన ముగ్గురు వచ్చారు, కానీ వాళ్ళతో పాటు రావాల్సిన 4 రాలేదు. ఎందుకంటారు? అది వాళ్ళ నోటి నుంచే విందువు గాని, పద. అలా గురువుగారు అర్జునుడు వాళ్ళ ముగ్గురు దగ్గరికి వెళతారు. కృష్ణ శర్మ మొదటి శిష్యుణ్ణి అడుగుతాడు. నేను నిన్ను నీతో పాటు నీకన్నా తెలివైన వ్యక్తిని తీసుకుని రమ్మన్నాను కదా, ఏమీ తీసుకుని రాలేదు? గురువుగారు, ఈ నగరం మొత్తం తిరిగాను. అందరూ నాకన్నా తెలివి తక్కువ వాళ్లే కనిపించారు. అందుకే ఎవరిని తీసుకుని రాలేదు. అవునా, సరే నువ్వు వెళ్ళు. కృష్ణ శర్మ రెండో శిష్యుడి దగ్గరికి వచ్చి, మరి నువ్వెందుకు నీకన్నా తెలివి తక్కువ వారిని తీసుకుని రాలేదు? గురువుగారు, అందరూ నాకన్నా తెలివైన వాళ్లే కనిపించారు. నాకన్నా తెలివి తక్కువ వాళ్ళు ఎవరూ నాకు కనిపించలేదు. అలాగా, నువ్వు కూడా వెళ్ళు. అక్కడ ఉన్న మూడో శిష్యుణ్ణి వెళ్లి అడుగుతాడు. నేను ఇద్దరిని తీసుకుని రమ్మన్నాను కదా, ఒకరిని తెలివైన వాడని, ఒకరిని తెలివి తక్కువ వాడని. నువ్వెందుకు కనీసం ఒక్కరిని కూడా తీసుకుని రాలేదు? గురువుగారు, నాకు నగరంలో అందరూ నాతో సమానమైన తెలివితేటలనే కలిగి ఉన్నారు.
అందుకే మీరు చెప్పిన ఇద్దరిని తీసుకురాలేదు. సరే వెళ్ళు. అక్కడే ఉన్న అర్జునుడు వాళ్ళ ముగ్గురు చెప్పిన సమాధానాన్ని విని ఆశ్చర్యపోయి గురువుగారిని ఇలా అడుగుతాడు. గురువుగారు, అర్జున చెప్పు. గురువుగారు, వీళ్ళు ముగ్గురు ఒకే నగరానికి వెళ్ళారు కదా, కానీ ముగ్గురు 3 రకాలుగా చెబుతున్నారు. దానికి కారణం చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు కృష్ణశర్మ నవ్వుతూ ఇలా అంటాడు. మొదటి శిష్యుడు తన తెలివైన వాడని అహంకారంతో అందర్నీ పరిశీలించడంతో తనకన్నా తెలివైన వాళ్ళు ఎవరూ కనిపించలేదు. అవునా? మరి రెండవ శిష్యుడు? రెండో శిష్యుడు తాను తెలివి తక్కువ వాడునని న్యూన్యతాభావంతో పరిశీలించడంతో అందరూ తనకన్నా తెలివైన వాళ్ళుగా కనిపించారు. మరి మూడవ శిష్యుడు? ఇక మూడో శిష్యుడు అందరూ తనలాంటి వారే అని దృష్టి ఉండడం వలన అందరూ తనలాంటి తెలివి ఉన్నవారే కనిపించారు. అవునా గురువుగారు? మనం చూసే దృష్టిని బట్టే ఇతరులపైన మన అభిప్రాయాలు మారుతూ ఉంటాయి అని చెబుతాడు. అప్పుడు అర్జునుడు తన గురువుగారు తనకి ఏమి ఉపదేశించాలనుకున్నారో గ్రహిస్తాడు. అలా అర్జునుడు అప్పటి నుండి ఆత్మ న్యూనతను గాని అహంకారాన్ని గాని దగ్గరికి రానివ్వలేదు. ఆత్మవిశ్వాసంతో జీవించాడు.